Hi to all and very good evening. I am Renuka. All of you, how are you? And I am fine. I am good reading లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడడం లేదు చూద్దాం రండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీ పర్సన్ యొక్క నేమో మీరు మనసులో 3 times అయితే చెప్పుకోండి. వారి ఫేస్ను కూడా ఇమాజిన్ అయితే చేసుకోండి. రీడింగ్లోకి అయితే వెళ్దామండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు. ఎనర్జీ ఎలా వస్తే అలాగే మీకు ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. First one, 2 of cups, 2 of pentacle, 7 of cups, the hanged man, 4th one, 5th one ఏమో 5 of cups, 6th ఏమో king of swords, 7th ఏమో 9 of wands, 8th ఏమో hermit, 9th ఏమో king of wands, 10th ఏమో 6 of wands ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. వారు మీతోటి మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే వారి యొక్క ఫ్యామిలీ ప్లస్ వారికి ఉన్న అధికమైన కోరికల వల్ల మీ పర్సన్ మీతోటి గతంలో అయితే మాట్లాడలేదు. వారి యొక్క ఫ్యామిలీ తనకి ఎలా నోరు పోశారంటే ఒక స్వార్థపరునిలాగా మీ యొక్క పర్సన్ని వారు తయారు చేయడం అయితే జరిగింది. అంటే మిమ్మల్ని వదిలేస్తే తన లైఫ్లోకి డబ్బు వస్తుంది. ఆ డబ్బు వల్ల మీరు వెళ్ళిపోతే ఇంకొక పర్సన్ డబ్బు ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది అనేసి ఆ పర్సన్కి చాలా స్వార్థం అనేది నూరి పోశారు. తనని అంటే ఒక మంచి పర్సన్ని వాళ్ళు చెడుగా మార్చడం అయితే జరిగింది. మీ పర్సన్ కూడా వారి యొక్క ఫ్యామిలీ మాటలు నమ్మడం అయితే జరిగింది. అంటే మీరుంటే తన యొక్క ఫ్యూచర్ గ్రోత్ అనేది ఉండదు, మీ వల్ల తన కెరీర్ పాడవుతుంది అని మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేశారు. సంపద అనేది ఉంటేనే లైఫ్లో అన్నీ ఉంటాయి అనేసి థింకింగ్ అయితే చేశారు. చాలా స్వార్థంగా ఆలోచించి మీ ఎమోషన్స్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఆడుకోవడం అయితే జరిగిందండి. ఆడుకుంటూ మీకు చాలా ఇబ్బందులు అయితే పెడుతూ మిమ్మల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ అసలు మీ గురించి ఎలాంటి థింకింగ్ అనేది లేకుండా చేసేవారనమాట. మ్యారేజ్ బంధం అయినా కూడా మీరు ఒక బంధం పరంగానే మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళినా మీ పర్సన్కి మీరంటే ఇష్టం లేనట్టుగానే బిహేవ్ చేసేదన్నమాట మీ వ్యక్తి. మరి అలాంటప్పుడు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అని అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోర్స్మెంట్ తోటే మీ లైఫ్లోకి రావడం, లేదంటే తను గతంలో ఒక బంధం నుంచి మళ్ళీ మీ లైఫ్లోకి ఆ బాధను మోసుకుంటూ రావడం. అంటే తను ఒక దెబ్బతిన్న పర్సన్ అనమాట. అంటే మ్యారీడ్ లైఫా లేదంటే లవ్లోనా ఫెయిల్ అయిన పర్సను. తను చాలా బాధ అనేది మోసుకుంటూ క్యారీ చేసుకుంటూ మీ లైఫ్లోకి రావడం. ఆ బ్లాకేజెస్ అనేటివి, ఆ హోల్స్ అనేటివి మొత్తం పూర్తిగా అది మానక ముందే ఆ గాయాలు మళ్ళీ మీ లైఫ్లోకి రావడం. మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మరి మీతోటైనా తిన్నగా బుద్ధిగా ఉండొచ్చు కదా అని అంటే వారి యొక్క పేరెంట్స్ వాళ్ళు ఏం చేశారనంటే ఎవరో ఒకరు ఉంటే పెయిన్ అనేది తగ్గిపోతుంది అనేలాగానేమో మళ్ళీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి వారి పెద్దల సమక్షంలోనే మీరు వివాహం చేసుకొని వెళ్ళినా కానీ వారు అయితే అలా చేయడం అయితే జరిగింది. అంటే మీరు ఉంటేనే వారికి పెయిన్ పోతుంది. అంటే అప్పుడు మీ యొక్క పర్సన్ ఉన్న కండిషన్కి మీరు ఒక టానిక్ లాగా పనిచేస్తారని మీ పర్సన్ని మీకు
అదంటే వివాహం చేయడం లాంటిది, మీ పర్సన్కి మీకు ప్యాచప్ చేయడం లాంటిది అయితే చేశారు. మళ్ళీ ఎవరైతే మిమ్మల్ని మీ పర్సన్ని కలిపారో అదే వ్యక్తులు మిమ్మల్ని మీ పర్సన్ని విడదీయడానికైతే 100% కారణమైతే అయ్యారండి. వారి వల్లనే మీకు ఈ సపరేషను, ఈ లాంగ్ డిస్టెన్సు, మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయకపోవడం, ఎప్పుడూ కూడా మిమ్మల్ని పట్టించుకోకపోవడం అనమాట. అంటే ఆ పర్సన్ మీ పర్సన్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క పేరెంట్సే కానీ, వాళ్ళ యొక్క ఫ్రెండ్సే కానీ వారికి ఎలా అంటే మీతోటి మాట్లాడమంటే మాట్లాడతారు, ప్యాచప్ గమ్మంటే అవుతారు, వద్దు అని అంటే వదిలేస్తారనమాట. అంటే వాళ్ళు ఏది చెప్తే మీ పర్సన్ అది చేస్తారనమాట. దానివల్ల మీ పర్సన్ చేసే వింత చేష్టల వల్ల మీ లైఫ్ అయితే అగమ్య గోచరంగా అయిపోయింది. అసలు మీరు కోలుకోలేని దెబ్బ అనేది తిన్నారు తన వల్ల. అంత మీకు ఇబ్బందులకైతే మీ పర్సన్ మిమ్మల్ని అయితే గురి చేయడం అయితే జరిగింది. తనైతే మీకు బెటర్ పర్సన్ అయితే కాదండి. మీరు 100% ఒక జెన్యూన్ పర్సన్, మదర్లీ నేచర్. మీ పర్సన్కి ఎప్పుడు కూడా తను ఒక మైండ్ గేమ్ ఆడి ఒక చీటింగ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నారో కావచ్చు, కానీ మీరైతే తనకి ప్రేమ అనేది అయితే తను అంటే పిలిస్తే పలుకుతా అనేలాగా చాలా ప్రేమ అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలా ప్రేమగా కూడా మీరు చూసుకున్నారు. తన ప్రేమ అంతా కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇస్తున్నారు అనేసి మీరు తననైతే చాలా ప్రేమించడం అయితే జరిగింది. తను ఇగ్నోర్ చేస్తున్న విషయం కానీ, తను వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు, తన యొక్క పేరెంట్స్కి కానీ, తన యొక్క లైఫ్లో ఉన్న అదర్ థర్డ్ పర్సన్స్కి తను ఇంపార్టెన్స్ ఇస్తున్నారనేసి మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసే వరకు మీకు తెలియదు. ఎందుకంటే మీ పర్సన్లో మీరు అది ఏంటంటే మీ రిలేషన్లో మీకు తెలియకుండానే మీరు ఒక స్పార్క్ అనేది, అంటే మీరు తనని ప్రేమిస్తున్నాను అనే ఒక భ్రాంతి, మీ యొక్క పర్సన్ జెన్యూన్ అనే మీ యొక్క పర్సన్ మీద ప్రేమతోటి మీరు నమ్మడం అయితే జరిగింది. తను చేసేది తను చేస్తూ వెళ్ళిపోయారు. అంటే మీరు ఎలా అనుకున్నారంటే మ్యారేజ్ చేసుకొని వచ్చినాం కదా, ఏం చేస్తారులే, కొందరు ఇలాగే ఉంటారులే, మారకపోతారా, ఎప్పుడో ఒక రోజు నన్నుగా రికగ్నిషన్ అనేది గుర్తించకపోతారా అని మీరు అనుకున్నారు. బట్ ఆ పర్సన్ అలా అనుకోలేదండి. అంటే మీరేమో అనుకున్నారు, బట్ తను అలా అనుకోలేదు. తను వేరు, మీరు వేరు అని మీ పర్సన్ ఎప్పుడు డివైడ్ చేస్తూ ఉండేవారనమాట. నీ లైఫ్ అంటే మీ పర్సన్ ఇతరులు ఎవరైనా మీరిద్దరు గురించి అడిగినప్పుడు అని చెప్పేవాళ్ళు. మీరు మీ ప్రైవసీ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా అంటే నువ్వు వేరు, నేను వేరు, నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది అని అలా మిమ్మల్ని హేట్రేట్ చేయడము, అంటే అసహించుకోవడం ఇలా చేసేవారనమాట. మీకు అర్థం కాలేదు అంటే తనే మారుతారులే అంటే మీకు తన గత జీవితం గురించి కానీ, తన యొక్క పేరెంట్స్ హిస్టరీ కానీ, తన హిస్టరీ కానీ ఏమీ తెలియదు. ఏదో మ్యారేజ్ అయ్యిందా అంటే అయ్యింది, లేదంటే లవ్ బంధంగా వెళ్ళామా అంటే వెళ్ళాం అంతే. కానీ తన క్యారెక్టర్ ఇలా ఉంటుంది, మీ పర్సన్ ఒక సైకో అండి. ఎందుకంటే తనకు మీతోటి ప్రైవసీ లైఫ్ కోరుకున్నప్పుడేమో హ్యాపీగా బిహేవ్ చేయడం, తర్వాత నీ దారి నీది, నా దారి నీది, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు, అసలు నా లైఫ్లోకి నా అవసరం నీకెంత ఉందో నీ అవసరం నాకు అంతే ఉంది అని వింత బిహేవియర్ చేసే పర్సన్ అన్నమాట. అలాంటి బిహేవియర్ని మీరు తట్టుకొని ఉన్నారు. అంటే మేబీ మీరు కొద్ది రోజులు ట్రావెల్ చేస్తే ఆ పర్సనే మారుతారు, కొందరు అలాగే ఉంటారు అని మీకు అలా ఇమాజిన్ అనేది మీరు చేసుకున్నారనమాట. తను వెనకాల చేసే ఈ డ్రామాలు ఇదంతా మీకేం తెలియలేదనమాట. తను ఎప్పుడు కూడా మీ గురించి మీకు ఎలాంటి లవ్ కేర్ అయితే ఇవ్వలేదండి. ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు, బ్యాలెన్సింగ్ అనేది లేదు, జగిలింగ్ అనేది చేసుకుంటూనే ఉండేవారు. ఆ పర్సన్ ఎప్పుడు కూడా జగిలింగ్ చేసుకుంటూ డ్రామాలు ఆడుకుంటూనే ఉన్నారు. మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేశారు. మీరు ఆ పర్సన్ యొక్క కపట బుద్ధిని కనిపెట్టలేదు. దానివల్ల కూడా మీరు జీవితాన్ని అయితే లాస్ కావడం అయితే జరిగింది. అతని యొక్క డిఫరెంట్ యాంగిల్స్ అనేటివి మీరు ఎప్పుడు అనంటే మిమ్మల్ని ఇతరులతోటి తిట్టించడం, లేదంటే ఇగ్నోర్ చేయడం, పూర్తిగా నీకు నాకు రిలేషన్ అనేది ఎండ్ అయ్యింది,
ఇప్పుడు నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతేనే నేను హ్యాపీగా ఉంటా, నువ్వు నా దృష్టిలో చనిపోయావు లాంటి మాటలు అనడం వల్ల మీరు తన యొక్క ట్రూ కలర్స్, ఓహో ఇదా అని కలరు, నాతోటి నువ్వు ప్రాక్టికల్గానే ఉన్నావు, నేను ఎమోషనల్ అయిపోయాను, నా పర్సన్ అని నేను అనుకున్నాను, నువ్వు ఎప్పుడు నాతోటి ఇలాంటి డ్రామాలే చేసావు అని మీరు అనుకుంటూ అప్పుడు తన పైన మీకు హేట్రేట్ అనేది పెరగడం అనేది జరిగిందనమాట. ఇవన్నీ రీజన్స్. తను ఏంటంటే మీతోటి మాట్లాడకపోవడానికి రీజన్ ఏంటంటే తను ఫస్ట్ నుంచి కూడా ప్రాక్టికల్గానే ఉన్నారండి. ఎప్పుడు కూడా డబ్బు, సంపద ఇవన్నిటి కోసం మైండ్ గేమ్స్ ఆడుకుంటూ మీరు ఎప్పుడు వెళ్ళిపోతారా అని తను ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు అతను కానీ ఆమె కానీ మీ వారు ఒక బ్లూ ప్రింట్ అనేది తీసుకొని మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళంటే ఆ పర్సన్సే మిస్టేక్స్ చేసి వాళ్ళే తప్పులు చేసి నిందలు మీ పైన వేయడము, వారే మీతోటి మాట్లాడకుండా ఉండడం. అంటే వారు మీతోటి మాట్లాడకుండా ఉంటే ఇతరులు ఏమనుకుంటారంటే మీరు ఏదైనా మిస్టేక్ చేశారేమో, అందుకే వాళ్ళ ఈ పర్సన్ అంతగానో హేట్ చేస్తున్నారు, ద్వేషిస్తున్నారు, వీళ్ళు సరైన పర్సన్ అయితే వాళ్ళు వీళ్ళతోటి ఎందుకు మాట్లాడరు, ఎందుకు కలిసి ఉండరు అనేలాగా అనుకునేలాగా. అంటే మీరు మీ అంతటగా మీరు వెక్స్ అయిపోవాలి. అప్పుడు తన యొక్క గమ్యం అనేది త్వరగా రీచ్ కావచ్చు అనేలాగా ఈ పర్సన్ అయితే చాలా మైండ్ గేమ్స్ అయితే ఆడి మీ జీవితాన్ని అయితే లాస్ చేయడం అయితే జరిగిందండి. కానీ మీ జీవితంతో పాటు తన జీవితం కూడా లాస్ అవుతుంది, కోల్పోవలసి వస్తుందని ఈ పర్సన్ అయితే థింకింగ్ చేయలేదు. అంటే తను ఎదుటి వ్యక్తులు ఏది చెప్తే అది చేసేవారు అనమాట. తను మీతోటి మాట్లాడకుండా ఉండడానికి తన యొక్క పేరెంట్స్, తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా కారణం అండి. అంటే మీరు ఇవన్నీ తను చేసేటి మొత్తం మీరు తనతోటి జర్నీ చేస్తూ ట్రావెల్ చేస్తూ వచ్చారు. తన యొక్క ట్రూ కలర్స్ భరించి అన్ని రోజులు భరించుకుంటూ తర్వాత మీరు తనని నిలదీయడం స్టార్ట్ చేశారు. అది తను భరించలేకపోయారండి. మీ పర్సన్ భరించలేక ఇబ్బందులు పడుతూ అంటే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడం అయితే జరిగింది. మీరు నిలదీస్తూ ఎప్పుడైతే వచ్చారో మీరు మీ లోపల చేంజెస్ అనేటి మీ పర్సన్ చూశారు. అంటే మీరు తన యొక్క ట్రూ కలర్స్ తను మిమ్మల్ని వదిలేసే వరకు మీరు చూడలేదు. తనేమో మీరు ప్రశ్నించడంలో మీరు ఇక తనను క్వశ్చన్ చేస్తున్నారంటే మీ లోపల ఒక రెవల్యూషన్ అనేది వస్తుంది. అంటే ఇక తన టైం అనేది దగ్గర పడుతుంది. కాబట్టి తను ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే పర్పస్లో మీతోటి మాట్లాడకుండా ఉండడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం చాలా చేశారనమాట. ఇలా చేయడం వల్ల చాలా ఇబ్బందులు అవన్నీ మీరైతే ఎదుర్కొన్నారు. తన నుంచి మీకు ఎప్పుడు స్ట్రగుల్సే కానీ హ్యాపీనెస్ లేదు, మనీ లాస్, టైం వేస్ట్, మీ యొక్క ఫ్యూచర్లో మీరు ఏదైనా డెవలప్ అయ్యే టైం కూడా మీరు లాస్ కావడం అయితే జరిగింది. తన పైన చాలా ఇన్వెస్ట్ అనేది చేశారండి. అవన్నీ కూడా మీకు లాస్ అనేది చేసి మీ లైఫ్లోకి మిమ్మల్ని పంపించి తన సెల్ఫ్ గ్రోత్ అనేది తను చూసుకున్నారు. ఇప్పుడు ఆ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీకు ఏదైతే చేశారో మీ యొక్క పర్సన్ తన లైఫ్లో ఉన్న సిబ్లింగ్సే కానీ, తన యొక్క పేరెంట్సే కానీ, లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీయే కానీ తనని మోసం చేయడం. అంటే తనకు మీరు ఒక ఆప్షన్ లాగా చేశారు. మీ పర్సన్కి మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా వారందరూ క్రియేట్ చేసి చూపెట్టారు. వారి లైఫ్లోకి ఈ పర్సన్ కూడా ఒక ఆప్షన్ లాగా వెళ్ళడం అయితే జరిగింది. అందువల్ల ఈ పర్సన్కి ఎలాంటి వాల్యూ కానీ ఇంపార్టెన్స్ కానీ ఇవ్వకుండా ఉండడం, ఈ పర్సన్ ఎప్పుడు కూడా అంటే అన్ని వర్కుల పరంగా యూజ్ చేసుకోవడం, అంటే ఒక బానిసలాగా టైంకు మనకు అంటే మనం కొన్ని వేలలా మనం మనీ ఇచ్చినా కూడా మనకు వర్క్ అయితే ఎవరు చేసి పెట్టారండి. వాళ్ళకి కూడా టైమింగ్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళు టైం టు టైం అనే చేస్తారు. 24/7 వాళ్ళు మన కోసం డెడికేటెడ్గా చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీ యొక్క పర్సన్ అయితే వాళ్ళ ఒక బంధం పేరు చెప్పి మేము నీకు హెల్ప్ చేస్తున్నాం, లేదంటే మీ పర్సన్ నుంచి మీకు ఇంత ముప్పు ఉంటుంది, మీ పర్సన్ చాలా డేంజర్, మా యొక్క కేరింగ్ మా యొక్క సపోర్ట్ వల్లనే ఆ పర్సన్ మిమ్మల్ని ఏం చేయడం లేదు అనుకుంటూ తనని ఎంతో మోటివేషన్ అనేది చేసుకుంటూ వారి లైఫ్లో ఒక ఎమోషన్ అనేది
బూస్ట్ లాగా వేసుకుంటూ మీ యొక్క పర్సన్ని పనులు చేయించుకోవడం, ఇలా ఇవన్నీ చేయించుకుంటూ మీ పర్సన్ ఏమో ఆడ ఒక బానిసలాగా పడి వండుకుంటూ వాళ్ళ కోసం లైఫ్ అంతా డెడికేటెడ్ చేసుకుంటూ వారిని నమ్ముకున్నందుకు మీ లైఫ్ కూడా స్పాయిల్ చేయడం అయితే జరిగింది. ఇంకా తను ఇంకా ఎంత క్లెవర్గా ఇంకా మీతోటి మాట్లాడకుండా ఉండడం, పైగా మీరు ఇప్పుడు ఈ లాంగ్ డిస్టెన్స్ సపరేషన్లోకి వెళ్ళినా కూడా మీ పర్సన్కి మీకు ఎగ్జాక్ట్లీగా లాంగ్ డిస్టెన్స్లోకి మీరు వెళ్ళైతే 3 ఇయర్స్ అయితే అవుతుందండి. ఈ 3 ఇయర్స్ పీరియడ్లో కూడా మీతోటి మీ పర్సన్ ఎప్పుడు కూడా మాట్లాడలేదు, కాల్స్ ఇట్లా ఏవి లేవు, నో కమ్యూనికేషన్. చూసే జనాలకి మీ యొక్క రిలేషన్ అనేది ఎండ్ అయిపోయింది, మీ దారి మీది, మీ పర్సన్ లైఫ్ మీ పర్సన్ది అనేలాగా ఉంది. అంటే మీ మధ్యలో రిలేషన్ అనేది ఎండ్ అయినలాగా మీ పర్సన్ సీన్ అనేది క్రియేట్ చేసి చూపెట్టారనమాట. అంటే హోల్డ్లో ఉంది, పూర్తిగా ఎండ్ కాలే. అంటే తనేంటంటే ఇలా చేస్తే మీరు పెయిన్ అనేది అనుభవించాలనేసి ఇలా చేశారనమాట. మీ పర్సన్ మీతోటి మాట్లాడకుండా ఉంటే మీరు చాలా బాధపడతారు. మీ యొక్క బాధ అనేది వారికి ఒక బూస్ట్ లాగా పనికొస్తుంది అనమాట. అందుకోసం మిమ్మల్ని చాలా ఇబ్బందులు అయితే పెట్టేవారండి. అలా ఇబ్బందులు పెడుతూ మీ యొక్క లైఫ్ తోటి అయితే మీ పర్సన్ మైండ్ గేమ్లో అయితే ఆడడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ ఒక హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. తనకి కొంచెం థర్డ్ పార్టీస్ నుంచి ఎదురు దెబ్బలు అనేటివి తగులుతూ ఉన్నాయన్నమాట. ఎదురు దెబ్బలు అనేటివి తగలడం వల్ల తనకి లైఫ్ అనేది ఇప్పుడు అర్థం కావడం, అంటే తనని చీటింగ్ ఎవరు చేస్తున్నారు అనేసి అర్థమైతే అవుతుంది. మిమ్మల్ని మీ వెనకాల ఎవరెవరు ఏమేమి చెప్పారు ప్రతి ఒక్కటి తనకి అర్థం కావడం, మిమ్మల్ని ఇలా చేయమనడం, అలా చేయమనడం, ఇవన్నీ కూడా తను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అయితే జరిగింది. మీ పర్సన్ కనుక ఏజ్ కనుక 25 నుంచి 45 మధ్యలో ఉన్నట్లయితే తనకి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. అవి ఎలా అంటే ఒక షుగర్ అటాక్ చేయడమా, లేదంటే థైరాయిడ్ లాంటివి, కిడ్నీ స్టోన్స్ రావడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, కొందరికేమో ఇట్లా ఏంటంటే అలసటలాగా ఉండడము, కాల్షియం తక్కువ అవడం, ఇలాంటి బాడీ పెయిన్స్ ఇవన్నీ అనుభవించడం. తను ఏదైనా జర్నీ చేసినా కూడా దాంట్లో ఇలాంటి అది చిన్న చిన్న గాయాల పాలు కావడం, ఇలా అయితే మీ పర్సన్కి అయితే ఎదురు దెబ్బలు అయితే తగులుతూ ఉన్నాయి మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత, వదిలేసిన తర్వాత. కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎవరికి కూడా బయటికి అనేటివి చెప్పుకోవడం లేదు. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క పరువు అనేది పోతుంది అనేలాగా వారు హిడెన్గా ఉంచుతున్నారు ప్రతి ఎమోషన్స్ని. వాళ్ళ యొక్క ఫ్యామిలీలో జరిగే ప్రతి పాయింట్, థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ అన్నీ కూడా హిడెన్గా ఉంచుతున్నారండి. ఓపెన్ అప్ కావడం లేదు, ఎక్స్ప్రెస్ అనేది చేస్తలేరనమాట. ఎందుకంటే చుట్టూతల ఉన్న వాళ్ళ యొక్క ఫ్యామిలీలో కానీ, లేదంటే ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ యొక్క కాలనీలో కానీ, వారి యొక్క విలేజ్లో కానీ, వారు ఉంటున్న ప్రాంగణంలో వారి యొక్క పరువు అనేది అయితే పోవడం అయితే జరుగుతుందని ప్రతి ఒక్క ఫీలింగ్స్ని హిడెన్ చేసి ఉంచుతున్నారు. వాళ్ళు ఇంకా ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మా పర్సన్ తోటి మేమే మాట్లాడడం లేదు, మాట్లాడితే ఆ పర్సన్ మంచి వాళ్ళైతే మేము మాట్లాడమా అనేలాగూ క్రియేట్ చేసుకొని వస్తున్నారనమాట. డ్రామా అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా మీకు అర్థమైందనమాట. మీరు మీ పర్సన్ అయితే పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే తన యొక్క ట్రూ కలర్స్ అర్థం కావడం వల్ల మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. మీకు మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ అనేది ఏ రేంజ్లో చూపెట్టేవారో మీరు కూడా ఇప్పుడు అలాంటి ఈగోకు, అలాంటి యాటిట్యూడ్లోకి రావడం అయితే జరిగింది. మీరు చాలా హై ఎనర్జీలో ఉండడం అయితే జరిగింది. మీరు ఒక చిన్నదో పెద్దదో ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మీ పైన మీరు డిపెండెంట్గా ఉంటున్నారు. ఎవరిపైన ఆధారపడి ఉండడం లేదు. మీరు ఒక షాప్ రన్ చేసుకోవడమా, లేదంటే ఇంకేదైనా ఫైనాన్షియల్గా బిజినెస్ లాంటిది ఏదైనా చిన్నగా స్టార్ట్ చేసుకోవడం, లేదంటే ఏదైనా ఎక్కడైనా హాస్పిటల్లో వర్క్ చేయడం, ఒక టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళడం, ఇలా వర్క్ చేసుకుంటూ మీరు అంటే అది టైం అనేది మీరు ఆ పర్సన్ గురించి థింకింగ్ అనేది లేకుండా మీరు బిజీ షెడ్యూల్ అనేది ఏర్పరచుకున్నారు. దానివల్ల మీరు తనని మర్చిపోవడం, మీరు బిజీ అయిపోవడం, తన పైన మీరు
ఎక్కువ ఫోకస్ అనేది పెట్టకపోవడం, తనకు గురించి ఆలోచించకపోవడం, ఇలాంటివి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట మీ లైఫ్లో. మీకు ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనేది పెరిగింది. మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళు మీరు కూడా హర్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసేసిళ్ళు. అంటే గతంలో మీరు ఎలా ఉండేవారంటే ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే అలాగ భరించేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు మీరు అలా లేరు. మీరు మీ లోపల చాలా సెల్ఫ్ గ్రోత్ అయితే ఉందండి. మీరు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే అది వాళ్ళని హీల్ చేస్తున్నారు. మీతోటి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళనైనా కూడా మీరే హీలింగ్ చేస్తున్నారు ఉన్నారనమాట. ఎలా అంటే ఇది కాదు ప్రాబ్లం, ఇది అనేలాగు. అంటే మరి మీరు ఫర్దర్ స్టెప్ ఏం చేస్తారు, అది ఇది అని మిమ్మల్ని పబ్లిక్ కూడా అడుగుతూ ఉన్నారండి. బట్ మీరేం చేస్తూ ఉన్నారంటే మీ పరిధి, మీ బౌండరీస్ ఉంటాయి కదా, అక్కడి వరకే మీరు ఆన్సర్స్ అనేటివి చేస్తూ ఉన్నారు. అనవసరమైన వాటిని ఇగ్నోర్ చేసేసి మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇప్పుడు మీ పర్సన్నే కానీ ఎవరిని కానీ మీరైతే పట్టించుకోవడం లేదు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారు. ఎవరిని కూడా సరిగా అయితే మీరు పట్టించుకోవడం లేదండి. ఇబ్బందులు అయితే చాలా ఫేస్ చేశారు. మీ పర్సన్ కొందరైతే ఎట్లా అంటే ఆల్కహాలిక్గా, కొందరైతే డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి హ్యాబిట్స్కి కూడా మీ పర్సన్స్ అయితే అలవాటు కావడం అయితే జరిగింది. వారైతే లోన్లీగా కూడా ఉంటూ ఉన్నారు. వర్క్ ప్లేసెస్లో కూడా ఎన్ని వర్క్ చేసినా కూడా వాళ్ళ పని చేస్తున్నప్పుడు ఎవరితోటి కూడా ప్యాచప్ అయ్యి అయితే మీ పర్సన్స్ అయితే ఉండలేరు. ప్రతి దాన్ని దాటేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సమాధానం చెప్పే క్యాపబిలిటీ అనేది లేకుండా ఉండడం వల్ల వారైతే దాటేస్తూ ఉన్నారనమాట. ఇతరులకి సమాధానం చెప్పే ఓపిక, పేషెన్సీ కూడా వాళ్ళ లోపల నశించిపోతూ ఉన్నాయి. మీ పర్సన్ మిమ్మల్ని చాలా దెబ్బతీయాలి, మీ లైఫ్ తోటి గేమ్స్ అనేటివి ఆడుకోవాలి అని అయితే చాలా ట్రై చేశారు. ఇబ్బందులకు గురి చేయడము, మిమ్మల్ని చాలా టార్చర్, పెయిన్ అనేది అనుభవించేలాగైతే చేశారు. వారు చేసింది కూడా వాళ్ళకి రిటర్న్ అనేది వెళ్ళడం అయితే జరిగింది. అందుకు చాలామంది పర్సన్స్ని యూజ్ చేయడం అయితే జరిగిందండి. వారు కూడా ఇప్పుడు చాలా పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ కూడా మీ పర్సన్కి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వేళల్లో మీ గురించి థింక్ అనేది చేస్తూ ఉన్నారు. ఏం చేస్తుంటుంది నా పర్సను అంటే మీ గురించి గతంలో ఎలా ఉండేవారంటే మీ సరౌండింగ్స్లో ఉండే పీపుల్స్ నుంచి తనకి మెసేజెస్, కాల్స్, అప్డేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే పిన్ టు పిన్ అనేటివి వెళ్ళేటి అనమాట. అంటే వాళ్ళు కూడా కొద్ది రోజులు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎవరు కూడా ఇవ్వలేరు కదా, తనకి వాళ్ళేం సర్వెంట్లు గారు కదా, అలాగనమాట. వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. అంటే మీరు అసలు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీరు ఒక ట్రూత్ని అనేది నమ్ముతున్నారు, నిజాన్ని. ఎందుకంటే మీరు మీ యొక్క పర్సన్ యొక్క ట్రూ కలర్స్ చూస్తారు. తను మాట్లాడకున్నా తనతోటి మీరు ఆ పర్సన్ మీతోటి మాట్లాడకపోవడానికి రీజన్స్ ఏంటి, కాజెస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు. కాబట్టి మీరు పాజిటివ్గా మారారు. కాబట్టి మాట్లాడకుండా ఉండడానికి తను మాట్లాడినా ఒకటే, మాట్లాడకున్నా ఒకటే. అసలు ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారంటే తను మీ లైఫ్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అనేలాగా మీరైతే మీ లైఫ్లో మీరు ముందుకు సాగిపోవడం అయితే జరుగుతుంది. మీరు పెద్దగా అయితే మీ పర్సన్ని పట్టించుకోవడం లేదండి. మీకు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఎదురైనా మీరు అక్కడి నుంచి వెళ్ళి అది ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సిచ్యువేషన్కి అలాగే స్టిక్ అయి ఉండడం లేదండి. మీరు ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. కొన్ని సిచ్యువేషన్స్ని ఇగ్నోర్ చేస్తున్నారు. కొన్నిటి దగ్గర మా వల్ల కాదు, ఓకే మా బౌండరీస్ ఇంతే అనేసి మీరు ముందుకెళ్ళిపోతున్నారు. ఎలా అంటే ప్రాక్టికల్ పర్సన్గా మీరు మారి మీ పైన మీరు ఎలా అంటే మీరు ఇప్పుడు సెల్ఫ్గా మీకు అంటూ ఒక వాల్యూ ఉండాలి, నేను అంటే ఒక బ్రాండ్ ఉండాలి అనేలాగా మీరు ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మీ యొక్క సెల్ఫ్ గురించి, మీ కేర్ గురించి తప్ప మీకు ఇప్పుడు వేరే ప్రపంచం అయితే లేదు. మీ పర్సను కొన్ని ట్రిక్స్ కూడా ప్లే చేస్తున్నారండి. మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని కోరుకుంటూ ఉన్నారు. కానీ మీరు పెద్దగా తనని పట్టించుకోవడం లేదు, ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే లేదు.
ఎలాంటి స్టాండ్ కూడా మీరు తన గురించి తీసుకోవడం మీకు ఇష్టం లేదు. ఎందుకు అని అంటే మీరు గతంలో తనని చేజ్ చేయడము, మీరు అంటే బెగ్ చేసుకున్నారు, ఎంత బెగ్ చేసుకున్నా కానీ నో యూజ్ అనేలాగా మిమ్మల్ని చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ కళ్ళ ముందే ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడడం, మీకు తీరని వేద మిగిల్చారు. మళ్ళీ తను పైగా ఇంకా మాట్లాడకుండా ఉండడం, అందుకు తన యొక్క ఫ్యామిలీ వీళ్ళందరి హెల్ప్ తీసుకోవడం, మిమ్మల్ని ఎమోషనల్గా చాలా హర్ట్ చేస్తూ ఫ్లర్టీ మాటలు, ఫ్లర్టీ బిహేవియరు ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎప్పుడు తన గురించి తాను తప్ప మీరేమైపోతారు, మీ హెల్త్ ఏమవుతుంది, మీ లైఫ్ ఏమవుతుంది అని ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అసలు మీకు టైం అనేది ఇవ్వలేదు, టైం మీతో ఎప్పుడు కూడా స్పెండ్ చేయలేదు. అంటే మీరు తనతోటి ఎప్పుడు కూడా హ్యాపీగా ఉన్నది అనేది అయితే లేదండి. దానివల్ల మీరు ఏంటంటే ఇది ఎప్పుడు క్లియర్ కావాలో అప్పుడే అవుతుంది. నా ప్రాబ్లమ్ని నేను యూనివర్స్కి అయితే వదిలేశాను, నాకు మంచి రోజులు రాసిపెట్టి ఉంటే కంపల్సరీ వస్తాయి, బ్యాడ్ మొత్తం మా పర్సన్కి వెళ్ళిపోని అనేలాగా మీరు మీ లైఫ్లో మీరు ప్రతి సిచ్యువేషన్ను కూడా మీకు నచ్చినా నచ్చకున్నా మీరు ఫర్గివ్ అయితే చేస్తూ ఉన్నారండి. మీ యొక్క మంచితనం మీకు 100% అయితే యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు వద్దు, మీరంటే నాకు ఇష్టం లేదు, నా లైఫ్ నాది, మీతోటి మాట్లాడకుండా ఉన్న ఈ పర్సనే ఇప్పుడు మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక స్టాండ్ అనేది తీసుకోవాలని థింక్ చేస్తున్నారు. మీ వైపు వారి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మీ పైన మీ లైఫ్లోకి రావడానికి ప్రయత్నాలు, అంటే ఏం చేస్తే మీ లైఫ్లోకి వస్తామని కూడా మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. మళ్ళీ మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి, రీయూనియన్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ నెగిటివ్ పర్సన్ని మీ యొక్క బిహేవియర్ తోటి మీరు పాజిటివ్గా మార్చడం అయితే జరిగింది. మీరు తన ఫీలింగ్స్ మీ అన్నీ కూడా మీ లైఫ్ అయితే మొత్తం టోటల్గా లాస్ అయితే అయ్యారండి. తన వల్ల మీకు మిగిలింది కూడా ఏమీ లేదు. మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీది ఇద్దరిది కూడా సోల్మేట్ బంధం. తను మిమ్మల్ని ఒక కార్మిక్ లాగా ట్రీట్ చేసి మీరు మధ్యలో వచ్చారు, మధ్యలోనే మీరు వెళ్ళిపోతారు అని అన్నారు. మీకు మ్యారేజ్ బంధం పరంగానే మీరు వెళ్ళడం అయితే జరిగింది. మీది అది సోల్మేట్ అండి, మీరు తన యొక్క కార్మిక్ అయితే కాదు. మీ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. తన లైఫ్లో మీ తర్వాత వచ్చిన వీళ్ళందరే కార్మిక్ ఎలా వస్తారో వాళ్ళు వెళ్ళిపోవడం, మళ్ళీ మీ పర్సన్ మీ తోటి లైఫ్ లాంగ్ జర్నీ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుంది, మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తుందో కూడా చూద్దామండి. జూన్ అండి, జూన్ మంత్, ఏప్రిల్ చాలా మంత్స్ అయితే వస్తున్నాయి, డిసెంబర్, ఆగస్టు మంత్లో కొందరికి అవుతుంది, సెప్టెంబర్లో కొందరికి అవుతుందండి రీయూనియన్. ఈ మార్చి మంత్లో కొందరికి కావడం అయితే జరుగుతుంది. జూలై, ఫిబ్రవరి. రాశుల పరంగా చూసినట్లయితే కన్యా రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, తులారాశి, కుంభరాశి, మేషరాశి, మకర రాశి. ఈ రాశుల వారికి ఎక్కువగా రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందంటే 17, 29, 22, 5, 20, 19, 31, 21, 28, 24, 11, 4, 30, 3, 2, 26. ఈ నెంబర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ అయితే అవుతుందండి.
మీకు లెటర్ వైజ్ చూసినట్లయితే హెచ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎల్ లెటర్, ఏ లెటర్, వి లెటర్, జే లెటర్, ఎఫ్ లెటర్, పి లెటర్, ఐ లెటర్, ఆర్ లెటర్, బి లెటర్, వై లెటర్, ఎస్ లెటర్, ఓ లెటర్, జీ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అయితే అవుతుందండి. మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తారో చూద్దామండి. అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో మీరైతే ఎక్స్పెక్ట్ చేయని ఒక అరుదైన సంఘటన అయితే జరగబోతుంది. అది పాజిటివ్గానే ఉంటుందండి. మీరు ప్రతిదీ కూడా నెగిటివ్గా అయితే థింకింగ్ అయితే చేయకండి. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు మెడిటేషన్ అనేది చేయడం వల్ల కూడా మీ ప్రశ్నలకు సమాధానం అయితే దొరుకుతుందండి. నాట్ ద రైట్ టైం, ప్రస్తుతం ఉన్న టైము మీకు కరెక్ట్ టైం అయితే కాదు అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తున్నారు. ట్రస్ట్, మీరు నమ్మండి. మీరు నమ్మడం వల్లనే మీకు అంతా కూడా మంచి అయితే జరుగుతుందండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు ఎప్పుడు వెళ్ళే రూట్లో కాకుండా మీ డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి. తద్వారా మీకైతే అంతా మంచి జరుగుతుందండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. మీరు మీ లైఫ్ అయితే ఇప్పట్లాగైతే ఉండదు, కొంచెం సంథింగ్ బెటర్గా అయితే మారబోతుందండి. పర్ఫెక్ట్ టైం కోసం కూడా చూడండి. అంటే దేనికి ఏ టైం అనేది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అండి. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వల్లే రిసీవ్ అయితే చేసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.